భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బీజకొత్తూరులోని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ దగ్గర ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాగునీటి దినోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ రేఖా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖ సాధించిన విజయాల ప్రగతి నివేదికను ఆయన వివరించారు. రేఖా కాంతారావు మాట్లాడుతూ గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు చేపట్టారని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీటి అందుతుందని తెలిపారు. కరువులు లేవు, ఉపాధి కోసం వలసలు లేవు. వలసలు పోయిన వారు గ్రామాల్లోకి తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. నిద్రాహారాలు మాని హిందీ స్థాయి నుండి మరి ఉన్నత అధికారుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉద్యమం 14 సంవత్సరాల ఉద్యమంలో కొట్లాడి సాధించినటువంటి ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనులు జరగాలి, ఆ ఫలాలు తెలంగాణ ప్రజలకు అందిన నాడే మన కళ నిజమవుతుంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకుని ఒక పద్ధతి ప్రకారం ఒక్కొక్క రంగాన్ని మరి ముందుకు తీసుకురావడం జరిగింది. ఏ రంగంలో చూసినా గానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఓ పక్క మరి అవార్డుల మీద అవార్డులు ఇస్తూ మరి ఇక్కడికి వచ్చేసి అనేక మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడే మనం చూసిన మన దగ్గర జరిగేటువంటి సీతారామ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ ఉమ్మడి జిల్లాలోనే కాకుండా మహబూబాబాద్ జిల్లాలో మొత్తం కలిపితే కరువులు లేవు, ఉపాధి కోసం వలసలు లేవు. వలసలు పోయిన వారు గ్రామాల్లోకి తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు.